తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కొందరు మంత్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాంగ్రెస్లోని గ్రూపులు ఆధిపత్య పోరు ఆందోళన కలిగిస్తోంది. తిరుగుబాటు అభ్యర్థుల తీరు తలనొప్పిగా తయారైంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఓ మంత్రికి సవాల్గా మారిందా? ఇందుకోసం సొంత నియోజకవర్గంలో సర్వశక్తులు ఒడ్డుతున్నారా? బీఆర్ఎస్ దూకుడుకు కళ్ళెం వేసేందుకు ఎలాంటి వ్యూహం అమలు చేస్తున్నారు? ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గం? ఆ స్థానంలోని మున్సిపాలిటీలేంటి? వివరాలు ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు కొందరు మంత్రులు సవాల్గా మారారు. పార్టీలోని గ్రూపులు ప్రత్యర్థులకు పరోక్షంగా సహకరించడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చైర్మన్ రేసులో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు తమకు పోటీ వస్తారనుకున్న వారిని ఓడించాలని కంకణం కట్టుకుని పనిచేయటం అమాత్యులను టెన్షన్ పెడుతూ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఓడిపోతే పరువు పోతుందన్న భయం వణుకు పుట్టిస్తోంది. దీంతో గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఎదురైన చేదు అనుభవాలను గుణపాఠంగా తీసుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయినా లోపల భయం లేకపోలేదు. మంచిర్యాల జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చెన్నూరు, కేతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీలు ఉన్నాయి. కోర్టు కేసుతో మందమర్రిలో ఎన్నికలు జరగటం లేదు. ప్రస్తుతం ఎలక్షన్లు జరుగుతున్న చెన్నూరు, కేతనపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు మంత్రి వివేక్ కు సవాల్గా మారింది. ఫలితాల్లో తేడా వస్తే అధిష్టానం దగ్గర పలుకుబడి తగ్గుతుందని భావించిన వివేక్ సర్వేల ఆధారంగా కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇప్పుడు వారి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. నిజానికి గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వివేక్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆశించిన ఫలితాలు రాలేదు. అభ్యర్థుల ఎంపికలోనే తప్పటడుగులు వేశారు. కాంగ్రెస్ రెబల్స్ తో పాటు బీఆర్ఎస్ బలపరిచిన వారు ఎక్కువ సంఖ్యలో సర్పంచులుగా గెలిచారు. మేజర్ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలవటంతో ఒక దశలో స్థానిక నేతలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పలువురు సర్పంచులు కాంగ్రెస్ లో చేరినా మంత్రికి పెద్దగా సంతృప్తి లేకుండా పోయింది. మండల స్థాయి నేతల తప్పుడు సమాచారంతోనే పంచాయతీలు చేజారాయని పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసి మండిపడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పంచాయతీ ఎన్నికలు మిగిల్చిన చేదు అనుభవంతో మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలన్న వ్యూహాన్ని మంత్రి అమలు చేస్తున్నారు. నెల రోజుల్లో 2 మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. కొన్ని చోట్ల హడావిడిగా రోడ్డు, డ్రైనేజీ పనులను మొదలుపెట్టారు. ఎన్నికల వేడిలోనూ పనులు చేయిస్తున్నారు. జనం అడిగిన ప్రతి చోట బోర్వెల్స్ వేయిస్తున్నారు. ఒకవైపు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉంటూనే మరోవైపు ఈ పార్లమెంటు స్థానం మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయినా తన మనసంతా చెన్నూరు పైనే పెట్టి ఎక్కువ సమయం నియోజకవర్గంలోనే గడుపుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. బరిలో దిగిన అభ్యర్థుల ఖర్చును వెంకటస్వామి భరిస్తున్నారని సమాచారం. అయితే చెన్నూరు, కేతనపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉంది. వర్గపోరుతో నేతలు గ్రూపులుగా విడిపోవడంతో నష్టం జరుగుతుందేమోనన్న టెన్షన్ లేకపోలేదు. ఆధిపత్యం కోసం మున్సిపల్ ఎన్నికల్లో ఒకరికొకరు గోతులు తవ్వుకుంటున్నారు. చైర్మన్ రేసులో ఉన్న నేతలైతే సొంత పార్టీలో తమ పదవికి అడ్డుగా భావిస్తున్న వారిని ఓడించేందుకు ప్రత్యర్థులకు సహకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది కాస్త మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తున్నారన్న నమ్మకంతో మంత్రి ఉన్నారు. దీంతో అన్ని మున్సిపాలిటీల్లో తామే గెలుస్తామన్న ధీమా వివేక్ లో కనిపిస్తోంది. మరోవైపు చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం చేస్తోంది. చెన్నూరు, కేతనపల్లి మున్సిపాలిటీలను దక్కించుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.